ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అప్పలాయిగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాలు ప్రారంభం. ఆలయ ప్రాంగణంలో యాగశాల క్రతువులు, స్నపన తిరుమంజనం. తెప్పలపై శ్రీ వరసిద్ధి వినాయక స్వామి అద్భుత దర్శనం. కాణిపాకంలో పరిసమాప్తమైన వార్షిక బ్రహ్మోత్సవం. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు. అన్నప్రసాదం, పారిశుధ్యం రంగాలలో రాజీలేని సేవలందించాలని పిలుపు. తిరుమలలో అధికారులతో టీటీడీ ఈవో శ్యామలరావు సమీక్షా సమావేశం. శ్రీకాళహస్తిలో శ్రీ జ్ఞానప్రసూనాంబదేవి ఊరేగింపు. శ్రీశైలంలో బ్రహ్మరాంబ మల్లికార్జునులకు ఉయ్యాల సేవ. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయిగుంటలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏడాది పొడవునా స్వామివారికి జరిగే వివిధ రకాల కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు 3 రోజుల పాటు స్వామివారి సన్నిధిలో జరిగే పవిత్రోత్సవాలను పురస్కరించుకుని తొలి రోజు శనివారం ఉదయం యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, కలశారాధన, అగ్ని ప్రతిష్ఠ తదితర క్రతువులతో యాగశాల కార్యక్రమాలను నిర్వహించారు. ఇక వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వేదోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో స్వామి అమ్మవార్లకు సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. తెప్పలపై శ్రీ వరసిద్ధి వినాయకుని దివ్య దర్శనంతో కాణిపాకం క్షేత్రం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. చిత్తూరు జిల్లాలోని సుప్రసిద్ధ గణనాథుని క్షేత్రం కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో 21 రోజుల పాటు ఘనంగా నిర్వహించిన స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు తెప్పోత్సవంతో పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా అర్చకులు సిద్ధిబుద్ధి సమేత శ్రీ వినాయక స్వామివారి ఉత్సవమూర్తికి మణిమయ వజ్రశోభిత బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, గజపుష్పమాలలతో దివ్యంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లను పుష్కరిణిలో విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించి సిద్ధంగా ఉంచిన తెప్పలపై ఆశీనులను చేసి వేదపారాయణం, మంగళకర నాదస్వరంతో ఆహ్లాద శోభితంగా తెప్పోత్సవం నిర్వహించారు. భక్తులు జయ జయ శ్రీ గణేశ నామస్మరణలు చేస్తూ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుని తెప్పోత్సవాన్ని తిలకించి భక్తి పరవశంలో ఓలలాడారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమున్నతమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుమల అన్నమయ భవనంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల తుది సమావేశాన్ని శుక్రవారం ఈవో అదనపు ఈవోతో కలిసి నిర్వహించారు.
అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా జరగనున్నాయి. ఇందుకోసం టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లను చేస్తోంది. ఈ సందర్భంగానే 9 రోజుల పాటు ఎంతో వైభవంగా నిర్వహించే బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవన్లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో పాటు జేఈఓలు ఎం గౌతమి, వి వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ ఎస్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ అన్ని శాఖల ఏర్పాట్లలో ఎలాంటి రాజీ ఉండకూడదని, అన్నప్రసాదం, ఆరోగ్య విభాగాలు చక్కటి సమన్వయంతో లక్షలాదిగా విచ్చేయనున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవలు చేయాలని ఆదేశించారు. అన్నప్రసాదం వడ్డించడం పూర్తయిన వెంటనే శుభ్రం చేయడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి పనుల్లో అలసత్వం లేకుండా ఆరోగ్య శాఖ పారిశుధ్య కార్మికులను ఆదేశించాలని ఈవో సూచించారు. అనంతరం ఇంజనీరింగ్ పనులు, శ్రీవారి ఆలయం, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ, ఉద్యానవనం విభాగం, అటవీ విభాగం, భజన బృందాలు, రవాణా, గోశాల, వైద్య విభాగాలను ఈవో పరిశీలించారు. శ్రీవారి సేవకుల సేవలను ఆయా విభాగాలు సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం గోవిందనామస్మరణలతో మారుమోగింది. వారాంతపు రోజులు తిరుమల శ్రీవారికి ప్రియమైన శనివారం, అందులోనూ తమిళ సంప్రదాయంలో ఎంతో విశేషమైన పెరటాసి మాసం 2వ శనివారాన్ని పురస్కరించుకుని తిరుమలకు పయనమయ్యే భక్తులతో పాటు తిరుపతిలోని స్థానికులు అధిక సంఖ్యలో పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి విచ్చేశారు. ముందుగా మెట్ల మార్గంలో టెంకాయలు కొట్టి హారతులు సమర్పించారు. ఆపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పిండి ముగ్గులను వేసి నేతి దీపాలను వెలిగించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఇక తిరుమలకు పయనమయ్యే భక్తులు గోవిందనామాలను పఠిస్తూ కాలినడకన అలిపిరి సోపాన మార్గం గుండా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి తరలి వెళ్లారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో అమ్మ శ్రీ జ్ఞానప్రసూనాంబదేవి ఊరేగింపు కనుల పండుగగా సాగింది. భాద్రపద మాసోత్సవాల్లో భాగంగా ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ జ్ఞానప్రసూనాంబదేవి ఉత్సవమూర్తిని పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి చప్పరంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలతో అమ్మవారిని సేవించి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి ఆలయ ప్రాంగణంలో ఊరేగింపు కనువిందుగా సాగింది. ఉయ్యాల సేవలో ఆది దంపతుల అద్భుత దర్శనం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారికి ఊంజల సేవ ఆధ్యాత్మిక రసభరితంగా జరిగింది. ఆలయంలోని ఊంజల మండపంలో పుష్ప తోరణాలతో వర్ణమయ అలంకారాలతో సిద్ధం చేసిన ఊయలపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను విశేష అలంకార శోభితంగా కొలువు తీర్చిన అర్చకులు గణపతి ఆరాధనతో ప్రత్యేకంగా కైంకర్యాలను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు సకల ఉపచారాదులను పూర్తి చేసి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా శ్రీశైల బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లకు ఊంజల సేవ నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు సమర్పించారు. తిరుమలలోని లడ్డూ కౌంటర్లో శుక్రవారం అర్ధరాత్రి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తనిఖీలు నిర్వహించారు. భక్తులు కౌంటర్లలో లడ్డూని తీసుకుంటున్న విధానాన్ని పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు ఏమైనా ఎదురవుతున్నాయా అని ఆరా తీశారు. పోర్టు, లడ్డు కౌంటర్ అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. తిరుమలేశుని దర్శనానికి వచ్చిన భక్తులకు నిరంతరాయంగా భక్తులకు అందించేలా ఏర్పాట్లు ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా
భువనగిరిలో స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తిరువీధి సేవ వేడుకగా జరిగింది. స్వామివారిని సర్వాభరణ భూషితంగా తిరుచిపై కొలువు తీర్చి షోడశోపచారాదులతో సేవించారు. అనంతరం మేళతాళాలు, గోవిందనామస్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారికి తిరువీధి సేవ నేత్రపర్వంగా జరిగింది. ఇక భువనగిరి స్వర్ణగిరి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మాస పూజల్లో భాగంగా శ్రీ పద్మావతి అమ్మవారికి కుంకుమార్చన వేదోక్తంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సర్వాలంకార శోభితంగా ప్రత్యేక పీఠంపై ఆసీనులను చేశారు. అలాగే శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన పద్మావతి అమ్మవారిని వేరొక పీఠంపై కొలువు తీర్చిన అర్చక స్వాములు ఆగమ కైంకర్యాలతో పూజలు నిర్వహించారు. అనంతరం సహస్రనామార్చనలతో అమ్మవారికి శ్రీచక్రార్చన సహిత కుంకుమార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు అందజేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడపలోని శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో మాస పూజలు మనోహరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గర్భాలయంలోని శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామివారికి నిత్య పూజలను పూర్తి చేసి నివేదనలు, నీరాజనాలు అందజేశారు. ఆపై స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు ఏకకాలంలో అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ, అభిషేకాది ఆరాధనలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం మహానంది సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. ఈ సందర్భంగా కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో దేవీ నవరాత్రి ఉత్సవాల పత్రికావిష్కరణ వేడుకగా జరిగింది. అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు మహానంది క్షేత్రంలో దసరా ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో అర్చకులు లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ మహాసంప్రోక్షణ వేదోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా ప్రాయశ్చిత్త హోమాన్ని పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. విశాఖపట్నంలోని సూర్యనగర్లో వేంచేసిన శ్రీ యోగసిద్ధి ఆంజనేయ స్వామి ఆలయంలో భాద్రపద మాసం సందర్భంగా విశేషంగా పూజాధికారులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సర్వ కార్యాలను సిద్ధింపచేసి శ్రీ యోగసిద్ధి ఆంజనేయ స్వామివారి మంగళమూర్తికి అర్చకులు అభిషేక సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. ముందుగా పంచామృతాలు, ఆపై ఫలరసాలు, అనంతరం సింధూరం, చందనం వంటి పరిమళ ద్రవ్యాలతో అంజనీ నందనుడికి వైభవపేతంగా అభిషేక సేవను నిర్వహించారు. అభిషేకానంతరం రామభక్తుడిని చక్కటి అలంకరణలో కొలువు తీర్చి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहुलोक उजागर
रामदूत अतुलित बलधाम अंजनीपुत्र पवनसुत नाम महावीर विक्रम भजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुवेश कानन कुंडल कुंचित केश हाथ वज्र अरुध्वजा विराजै कांथे मूंज जनेऊ छाजै शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिवे को आतुर प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान लाय सजीवन लखन जियाय श्री रघुवीर हर शिवर लाय रघुपति किन्ही बहुत बड़ाई। వరంగల్ నగరం గోపాలపురంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో భాద్రపద మాసం సందర్భంగా విశేషంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సిరులు శ్రీ మహాలక్ష్మీదేవికి నిత్య పూజలను పూర్తి చేసిన అనంతరం అర్చకులు సంకల్ప ప్రార్థనలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను జరిపారు. ముందుగా పంచామృతాలు, ఆపై పరిమళ భరిత ద్రవ్యాలతో అమ్మవారికి కనుల పండుగ అభిషేకం నిర్వహించారు. అనంతరం సర్వాభరణ భూషితంగా శ్రీ మహాలక్ష్మీదేవిని అలంకరించి కుంకుమార్చనలతో సేవించారు. అలాగే ఇటు వరంగల్లోని హనుమద్గిరిపై స్వయంభూగా వెలిసిన శ్రీ పద్మాక్షిదేవి ఆలయంలో అమ్మవారికి మంగళాభిషేకాలను సాంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. చల్లని చూపులతో భక్తుల మనోభీష్టాలను నెరవేర్చే మంగళరూపిణి శ్రీ పద్మాక్షిదేవి. అమ్మవారికి అర్చకులు షోడశోప కైంకర్యాలతో నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై మంగళకర ద్రవ్యాలతో అమ్మవారికి ఘనంగా అభిషేక కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని వర్ణమయ సుగంధ శోభిత పుష్పమాలికలు, బంగారు ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. కరీంనగర్ జిల్లా నగునూరులోని శ్రీ దుర్గా భవానీ ఆలయంలో అమ్మవారికి అభిషేకోత్సవం నయన మనోహరంగా జరిగింది. భక్తుల కొంగు బంగారు దేవతగా కొలువైన శ్రీ దుర్గా భవానీ దివ్యమంగళమూర్తికి అర్చకులు ముందుగా గణపతి పూజతో సకల ఉపచారాలను జరిపారు. ఆపై వరాల దేవత శ్రీ దుర్గా భవానీ దేవిని పంచామృతాలు, పండ్ల రసాలు, డ్రై ఫ్రూట్స్, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకించారు. అనంతరం సకలాభరణ భూషితంగా అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే కరీంనగర్లోని శ్రీ మలయాళ సద్గురు మఠంలోని శ్రీ లలితాదేవి సన్నిధిలో లోక కళ్యాణార్థం శ్రీ లలితాదేవి హోమం నిర్వహించారు. ఋత్విక్కులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా హోమగుండంలో దేవి సప్తసతి పారాయణంతో హోమక్రతువును పూర్తి చేశారు. అనంతరం వేదోక్తంగా మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో హోమక్రతువులో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ పలు రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ముందుగా స్వామి అమ్మవార్లకు నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలోని యాగమండపంలో విశ్వశ్రేయస్సును కాంక్షిస్తూ పండితులు వేదోక్తంగా చండీ హోమాన్ని నిర్వహించారు. సప్తమే
కొండంత భక్తితో కొండలరాయుడి చెంతకు ఆర్తిగా తరలివచ్చే భక్తులకు అమూల్యమైన సేవలను అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. భక్త వరదునిగా ప్రఖ్యాతిగాంచిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులతో తిరుపతి కేంద్రంగా నెలకొల్పిన బర్డ్ ఆసుపత్రి రోగుల పాలిట అపర సంజీవనిగా ప్రసిద్ధి చెందింది. ఎప్పటికప్పుడు అంతర్జాతీయ స్థాయి వైద్య చికిత్సలతో మెరుగైన వైద్య సేవలను అందిస్తున్న బర్డ్ ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జరీ విభాగం వివిధ రకాల వైకల్యాలతో బాధపడుతున్న ఎందరికో ఊరటను కలిగిస్తోంది. మరింత సమాచారం మీకోసం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి అపార కృప అనుగ్రహంతో ఇటు భక్తుల సేవలో అటు సామాజిక సేవా రంగాలలో సైతం తనదైన ముద్రను వేస్తూ ముందుకు సాగుతున్న అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. ఇందులో భాగంగా టీటీడీ ఆధ్వర్యంలోని తిరుపతి బర్డ్ ఆసుపత్రి ఎందరో రోగులకు వరంగా మారింది. అనేక విభాగాల ద్వారా మెరుగైన వైద్య చికిత్సలను అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక వసతులతో పేదలకు అందిస్తున్న వైద్య నిలయం టీటీడీ ఆధ్వర్యంలోని బర్డ్ ఆసుపత్రి. ఎప్పటికప్పుడు తన పరిధిని విస్తృతపరుచుకుంటూ విభిన్న రంగాలలో వైద్య సేవలను అందిస్తున్న బర్డ్ ఆసుపత్రి మరో అడుగు ముందుకు వేసి ప్లాస్టిక్ సర్జరీ వైద్య చికిత్సా విధానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది. బర్డ్ ఆసుపత్రిలో రోగులకు అందించే వైద్య సేవలలో భాగంగా అవసరమయ్యే ప్లాస్టిక్ సర్జరీ విభాగాన్ని 2022వ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఇక్కడ ప్రారంభించారు. పుట్టుకతో వైకల్యం, గ్రహణం మొర్రి, ఆర్థోపెటిక్ కేసులు, ప్రమాదాలు సంభవించినప్పుడు వారికి అందించే చికిత్సలో భాగంగా ప్లాస్టిక్ సర్జరీ చికిత్స ఎంతగానో దోహదపడుతుంది. ఇప్పటి వరకు ఈ విభాగంలో సుమారు 200 మంది పేషెంట్లకు ప్లాస్టిక్ సర్జరీ చికిత్సను అందించగా 72 మందికి గ్రహణం మొర్రికి చేసే చికిత్సలో భాగంగా ప్లాస్టిక్ సర్జరీ సేవలను అందించారు. అంతేకాకుండా పుట్టుకతోనే కాలివేళ్లు, చేతివేళ్లలో లోపాలను కలిగిన వారికి, అలాగే ప్రమాదం సంభవించినప్పుడు ఆర్థోపెటిక్ సమస్యలతో బాధపడే వారికి, ఇంకా వివిధ సందర్భాలలో కాలిన గాయాల వల్ల సంభవించే వైకల్యాలతో వచ్చేవారికి ఇక్కడ లభించే ప్లాస్టిక్ సర్జరీ చికిత్స ఎంతో ఉపయుక్తంగా మారింది. ఇందులో భాగంగా కంజెనిటల్ అంటే పుట్టుకతో, ట్రామాటిక్ అంటే దెబ్బలు తగలడం వల్ల, ఇన్ఫెక్షన్స్ అంటే డయాబెటీస్ వంటివి, నియోప్లాజమ్స్ అంటే ట్యూమర్స్ వంటివి, సెరిబ్రల్ పాలసీ చేతుల వైకల్యం, ఇలా ఇతర సమస్యలతో బాధపడే వారికి ఈ యొక్క చికిత్సను అందజేస్తారు. బర్డ్ ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో చికిత్స కోసం వచ్చేవారు ప్రతి సోమ, గురువారం రోజులలో కౌంటర్ నంబర్ 5లో ఓపీ సేవలను పొందవచ్చు. చిన్నారుల నుండి వృద్ధుల వరకు అన్ని వయసుల వారికి ఇక్కడ ప్లాస్టిక్ సర్జరీ సేవలను అందజేస్తారు. ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సౌకర్యం కలిగిన వారికి, పుట్టుకతో వైకల్యం ఉన్న వారికి ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ ఎస్ ఝాన్సీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ ఇతర కార్పొరేటర్ ఆసుపత్రులతో పోలిస్తే బర్డ్లో తక్కువ ధరకే ప్లాస్టిక్ సర్జరీ సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. నేను డాక్టర్ ఝాన్సీ, ప్లాస్టిక్ సర్జన్, బర్డ్ హాస్పిటల్. మన బర్డ్ హాస్పిటల్లో ముందు కేవలం ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ మాత్రమే ఉండింది. 2022 ఏప్రిల్ నుంచి ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ మొదలైంది. ఇక్కడ మన బర్డ్ హాస్పిటల్లో ఇప్పుడు కంజెనిటల్ అంటే పుట్టుకతో వచ్చే వైకల్యాలు, సిండాక్టైలీ అంటే వేళ్ళు 2 అతుక్కొని ఉండడం, పాలిడాక్టైలీ 5 వేళ్ళ కన్నా ఎక్కువ ఉండడం, హైపోప్లేషియా అంటే ఎదుగుదల సరిగ్గా లేకపోవడం, కన్స్ట్రిక్షన్ బ్యాండ్ చెయ్యి కాళ్ళ చుట్టూ టైట్గా బ్యాండ్ ఉండడం వల్ల ఎదుగుదల లేకపోవడం, క్లెఫ్ట్ లిప్ అండ్ ప్యాలెట్, గ్రహణ మొర్రి శస్త్రచికిత్సలు చేయబడుతున్నాయి. ఇవే కాకుండా పోస్ట్ ట్రామాటిక్ ఇంజరీస్, యాక్సిడెంట్ వల్ల దెబ్బ తగిలిన చర్మము, కండ, నరాలను పునరుద్ధరణ చేయడం, పోస్ట్ బర్న్ డిఫార్మిటీస్, కాలిన గాయాల వల్ల ఏర్పడే వైకల్యాలను సరిదిద్దడం, ఈ ఆపరేషన్లన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ మళ్ళీ పుట్టుకతో వచ్చిన వైకల్యాలకు ఉచితంగా సర్జరీలు చేయబడుతున్నాయి. ఇక్కడ డే కేర్ సర్జరీస్ అంటే ఆ రోజే అడ్మిట్ అయ్యి సర్జరీ చేయించుకొని డిశ్చార్జ్ అయ్యే చిన్న సర్జరీస్, ఫర్ ఎగ్జాంపుల్ ట్రిగ్గర్ ఫింగర్ కానీ, చేతి మణికట్టు దగ్గర నొప్పి కానీ, చేతిలో కానీ ఎక్కడైనా చిన్న గడ్డలు తొలగించి పడతాయి. పెద్దదిగా ఉన్న చెవి రంధ్రాలు చిన్నగా చేయబడతాయి. ఇవన్నీ డే కేర్ సర్జరీస్ కింద చేయబడుతున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య
శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం 64,158 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,928 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,31,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.